దేవుని సమృద్ధి కొరకు ప్రార్థన. ప్రార్థించి నమ్మి సమృద్ధి పొందుదాం. సమృద్ధి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, శాంతి, జ్ఞానము, ఆనందం మరియు అభివృద్ధి. ప్రతి రంగంలో దేవుని కృప తన పిల్లలైన వారిని ఆశీర్వదించి ఆనందిస్తాడు. అయితే దేవుని చిత్తానికి అనుగుణంగా సమృద్ధి కోసం ఎలా ప్రార్థించాలో బైబిల్ వాక్యంలో తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనము, మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. కీర్తన 1వ అధ్యాయము 3వ వచనము, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనము, యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనము, ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. మన జీవితంపై దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. దేవుని జ్ఞానము సమృద్ధిని తెస్తుంది కాబట్టి మన ఆలోచనలను దేవునికి అప్పగిద్దాం. మన ఆదాయాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగంపై దేవుని హస్తం ఉంచమని ప్రార్థిద్దాం. దేవుని కార్యం మన పట్ల జరిగినట్లుగా విశ్వాసాన్ని ప్రకటిద్దాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా దేవా, నీ ఆశీర్వాదములకే కృతజ్ఞతలు. మా జీవితాల్లో అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. మాకే నూతన ద్వారాలు తెరవండి. మీరిచ్చిన ఆశీర్వాదాలను సమగ్రమైన జ్ఞానంతో నిర్వహిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.